సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలతో మీనరాశి వారికి తెలుగు సంవత్సరంలో వార్షిక ఫలితాలు. మీనరాశి వారు జల సంబంధమైనటువంటి రాశికి సంబంధించిన వారు. మీనరాశి వారు కళలకు సంబంధించిన రాశికి సంబంధించిన వారు. సుకుమార మనస్తత్వాన్ని కలిగినటువంటి వారు. ఊహల్లో విహారం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. విద్యాబుద్ధులు బాగా నేర్చుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. అటువంటి ఈ మీనరాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 4 పాదాల వారిని, ఈ 9 నక్షత్ర పాదాల వారిని మనం మీనరాశిగా గుర్తించడం జరుగుతుంది. అటువంటి మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి. మంచి అభివృద్ధిని, ఆనందాన్ని, ఆదాయాన్ని, అవకాశాలని అందుకునే వాతావరణం కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావములో అనగా మిథున రాశిలో జూన్ 2 వరకు సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తాడు. మరి జూన్ 2 తర్వాత ఇదే బృహస్పతి పంచమ భావంలోనికి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల 100% శుభఫలితాలను అందిస్తాడు. అనగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా గురుబలం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జూన్ నెల 2 తర్వాత పంచమ భావంలోనికి గురువు ప్రవేశించడం వల్ల సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, మీ ఆలోచనలు కలిసి వస్తుంది, ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు, విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంది, మరింతగా అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గౌరవ మర్యాదల్ని ఈ సంవత్సరంలో గురువు అనుకూలించడం వల్ల మీనరాశి వారు పొందగలుగుతారు. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలోనే మీనరాశిలోనే ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈ కారణం చేత కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది, శ్రమ అధికమవుతుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని మీరు కొని తెచ్చుకునే వారు అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం వల్ల. ఇక మీనరాశి వారికి వ్యయములో రాహువు సంచరిస్తాడు డిసెంబర్ 5 వరకు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేసే సందర్భాల్లో మీరు మోసపోయి కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితులు, లేకపోతే చట్టపరమైనటువంటి కొన్ని సమస్యల్లో మీరు ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అదే డిసెంబర్ 5 తర్వాత రాహు మకర రాశిలోనికి ప్రవేశించి లాభభావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పదోన్నతులు పొందుతారు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, నూతన కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించి మీరు అభివృద్ధిని పొందగలుగుతారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత రాహు మీకు ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా సంచరిస్తూ 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. ఇక డిసెంబర్ 5 వరకు షష్టమ భావంలో కేతు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, కొన్ని అప్పులు తీర్చి బయటపడతారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, శత్రులు సైతం మిత్రులుగా మారేటట్టుగా మీరు చేసుకోగలుగుతారు. అదే డిసెంబర్ 5 తర్వాత పంచమ భావంలోని కేతువు ప్రవేశించడం వల్ల కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2026 జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు 45 రోజుల పాటు, 2026 నవంబర్ 13 నుంచి మార్చి 10వ తారీఖు వరకు 4 నెలల పాటు, అనగా ఇంచుమించుగా 5.5 సంవత్సరం మీకు కుజుడు అనుకూలిస్తున్నాడు. మీనరాశి వారు తప్పనిసరిగా స్థిరాస్తులను పెంచుకుంటారు, అనుకోకుండా భూముల నుంచి లాభాలు అందుకుంటారు, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు,
రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాలు, ఫలితాలు, లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2026 మే 16 నుంచి జూన్ 16 వరకు ఒక నెల పాటు, 2026 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు షష్టమ బావులో ఒక నెల పాటు, 2026 డిసెంబర్ నెల 17 నుంచి 2027 ఫిబ్రవరి 17 వరకు ఇంచుమించుగా రెండు నెలల పాటు, అనగా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో 4 నెలల పాటు అధికారుల యొక్క సహకారంతో మీరు పదోన్నతులు పొందడం, లేక నూతన ఉద్యోగాలు సంపాదించుకోవడం, ప్రభుత్వం నుంచి సహాయం అందుకోవడం, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు పొందడం, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి గురువు సంవత్సరం అంతా అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన్మరాశిలో శని దోషం ఉంది కనుక ప్రతి శనివారము శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించండి, వయోవృద్ధులకు చేతనైనంత వరకు సహాయం చేయండి, వైద్య సహాయం కానీ ఆహార సహాయం కానీ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల జన్మశని దోషం నుంచి మీరు బయటపడుగుతారు. అలాగే నువ్వుల నూనెను వేడి చేసి శనివారం రోజు మీరు అభ్యంగన స్నానం చేసుకోవడం వల్ల శని దోషం నుంచి బయటపడమే కాక మీరు ఆరోగ్యవంతులవుతారు. సోమర్తనం నుంచి బయటపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. డిసెంబర్ 5 వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు కనుక, వ్యయములో రాహు సంచారం ఉంది కనుక చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేసుకోండి, శ్రీదేవి కట్కమాల స్తోత్రం పారాయణం చేయండి. డిసెంబర్ 5 తర్వాత పంచములోనికి కేతువు సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలోనికి కేతు సంచారం ఉంది కనుక మీనరాశి వారు ఈ పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకోండి, నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.